లా చదువు పట్ల ఎందరికో ఆసక్తి ఉంటుంది. అయితే లా చదివితే కేవలం కోర్టులో వాదనలు, కేసులు గెలిస్తేనే భవిష్యత్తు అన్న ఆలోచన కొందరిని వెనక్కి లాగుతుంది. కార్పొరేట్ సంస్థల్లో మొదలు రియల్ ఎస్టేట్ రంగం వరకు లాయర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సరికొత్త కోర్సులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు పరిచయం చేస్తోంది నల్సార్ యూనివర్సిటీ. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించేలా ఆన్లైన్ కోర్సులను ప్రవేశపెట్టింది. మరి నల్సార్ యూనివర్సిటీలో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఆ కోర్సులు ఏంటి? లా విద్యార్థులకు ఉన్న అవకాశాలేంటి అనే అంశాలను మనకు వివరిస్తున్నారు ఆ వర్సిటీ వీసీ డాక్టర్ శ్రీకృష్ణదేవరావు. రాజ్యాంగంలో అసలు ఏముంది, రాజ్యాంగం మనకేం చెప్తుంది, ఇది అందరూ ఆలోచిస్తారు. కానీ రాజ్యాంగంపై పట్టు మాత్రం చాలా తక్కువ మందికి ఉంటుందని చెప్పాలి. అయితే సాధారణ ప్రజలు మొదలు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం గురించి తెలుసుకునే హక్కు ఉంది అంటున్నారు నల్సార్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి వీసీ శ్రీకృష్ణదేవరావు గారు. ప్రస్తుతం శ్రీకృష్ణదేవరావు గారు మనతో ఉన్నారు. మరి యువత లా వైపు రావాలనుకునే యువతకి ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి, దీనిలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఇక ఏదైతే భారత రాజ్యాంగానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి ప్రయత్నం ప్రజలకు చేరువ చేసేందుకు చేస్తున్నారో వారిని అడుగుతున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. సో రాజ్యాంగంకి సంబంధించి ప్రజలకి అనేక విషయాలు తెలియాలన్న ఆలోచనతో మీరు కొత్తగా ఒక కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నారు. దాని గురించి చెప్తారా? భారత రాజ్యాంగం దాని ఇంపార్టెన్స్ మనకి చాలా సంవత్సరాల నుంచి 47 నుంచి మొదలయ్యి 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మనందరికీ తెలుసు ప్రాముఖ్యత. ఇండియాలో ఏది సుప్రీం అని అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ సుప్రీం అని చెప్తూ ఉంటాం. అదే ద బేసిక్ లా ఆఫ్ ద ల్యాండ్. అయినా కూడా రాజ్యాంగాన్ని గురించిన అవగాహన, దాని గురించి తెలుసుకోవడం అన్నది అది కాన్స్టిట్యూషనల్ లిటరసీ ఈ మధ్య కాలంలో చాలా బాగా ప్రాముఖ్యతలో వచ్చేసింది. అందుకే ఆ ప్రయత్నంలోనే మేము ఒక బేసిక్ కోర్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలుగులో 2 తెలుగు రాష్ట్రాల అందరూ స్టూడెంట్సు, టీచర్సు చాలామందికి అందుబాటులో ఉండేట్టు ఒక 30 ఎపిసోడ్స్ తోటి మనం వీడియోస్ కూడా చేసేసి ఎడ్యుకేషనల్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాం. అది స్టార్టింగ్ మా డ్యూటీ యాజ్ ఎ లా యూనివర్సిటీ టు డిసెమినేట్ నాలెడ్జ్ పర్టికులర్లీ అబౌట్ కాన్స్టిట్యూషన్. ఇంకా ముందు మిగతా ఎన్విరాన్మెంటు, క్రిమినల్ లా, చైల్డ్ రైట్స్, యాక్సెస్ టు జస్టిస్, ఈవెన్ బేసిక్ కార్పొరేట్ లా, డిస్ప్యూట్ రెజల్యూషన్ ఇవన్నీ చేద్దామన్నది ఆ ముందు ప్రయత్నం కాన్స్టిట్యూషన్తో మొదలుపెట్టాం. అది జూలైలో నెక్స్ట్ మంత్ దాన్ని మేము లాంచ్ చేయబోతూ ఉన్నాం. అంటే ఈ కాన్స్టిట్యూషన్ లా ఏదైతే మీరు చెప్తున్నారు బేసిక్ కోర్స్ అంటున్నారు, మొత్తం 30 ఎపిసోడ్స్తో ఇది ఉంటుంది అంటున్నారు. ఎవరు దీన్ని నేర్చుకోవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు, దీనికి సంబంధించిన కోర్సులో జాయిన్ అవ్వాల్సి ఉంటుందా, టైమింగ్స్ ఉంటాయి ఏంటి, దాని గురించి కొంచెం వివరంగా చెప్తారు. ఇది బోత్ మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ అని చెప్పేసి ఎనీ 10th పాస్ అయిన ఎవరైనా కూడా దీంట్లో జాయిన్ అయ్యేట్టు చేద్దామని మేము ఆలోచిస్తూ ఉన్నాము. జూలైలో ఇది మొదలవుతూ ఉంది. ఐడియా ఏంటి అని అంటే రాజ్యాంగం గురించి అందరూ తెలుసుకోవాలి. అంటే ఎలా సార్ ఈ కోర్సులో ఎలా జాయిన్ అవ్వాలి, దీనికి సంబంధించి అంటే అడ్మిషన్ ఎలా తీసుకుంటారు, ఆన్లైన్ నుంచి జాయిన్ అవ్వడానికి ఉంటుందా, ఫీ స్ట్రక్చర్ ఏమైనా ఉంటుందా? ఇది మేము ఇప్పుడు బేసిక్ 1500 ఇది ఒక కోర్స్ లాగా 4 months ఉంటుంది. ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషను, ఆన్లైను ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. దానికి ఒక బేసిక్ బుక్ కూడా ఇప్పుడు ఏవైతే 30 ఎపిసోడ్స్ కూడా చాలామంది మా టీచర్సు, మిగతా వాళ్ళందరూ తెలుగులో చాలా చక్కగా మాట్లాడే వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి అది డెవలప్ చేశాము. దాంతోపాటు ఒక బేసిక్ బుక్ కూడా, ఈ వీడియో కూడా ట్రాన్స్క్రిప్ట్స్ అవన్నీ కూడా చేసి అది చేశాము. అది అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని మేము అనుకుంటున్నాం. సరే, అయితే గతేడాది ప్రారంభించినటువంటి కొత్త కోర్సులు ఏంటి, వాటి నుంచి అంటే రెస్పాన్స్ ఎలా ఉంది వాటికి? నల్సారు 98లో స్టార్ట్ చేసినప్పుడు లా స్కూల్ ఒకటే ఉండింది. 10 years కింద మేమేం చేసాం, బిజినెస్ స్కూల్ కూడా స్టార్ట్ చేసాము. MBA ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తాము, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, ఇవి 2 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మేమేం చేసామంటే ఒక కొత్త LLM స్టార్ట్ చేసాం, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ అని. ఆ కోర్సు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి ఒక 1 year ఇక్కడ ఉంటారు, ఇక్కడ చదువుతారు. సెకండ్ ఇయర్ దే విల్ స్టడీ ఇన్ ఢిల్లీ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళ అది క్యాంపస్ ఉంది రోహిణిలో, దాంట్లో చదువుతూ ఉంటారు. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా
మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. ఈ కార్పొరేట్ లాలో ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ చాలా ప్రాముఖ్యత పొందింది ఈ మధ్య కాలంలో. సో ఈ స్పెషలైజ్డ్ ఏరియాలో ఒక మంచి నాలెడ్జ్, స్కిల్స్ క్రియేట్ చేయడానికి కొత్త కోర్సు పెట్టాం. సరే, అయితే వీటితో పాటుగా కన్స్ట్రక్షన్ రంగం ఎంత ఎదుగుతుందో దానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అంటే పీపుల్కి కావచ్చు, అటు కన్స్ట్రక్షన్ వైపు ఉన్నటువంటి వ్యాపారులకు కావచ్చు. దీనికి సంబంధించి పర్టికులర్గా ఏమైనా కోర్సెస్ లాంటివి లాంచ్ చేయడం కానీ వాటికి సంబంధించి ఎలాంటివి చేస్తున్నారు? ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ రంగము, రియల్ ఎస్టేటు, కొత్తగా రియల్ ఎస్టేట్ అపీలేట్ ట్రిబ్యునల్ కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్స్ కాన్స్టిట్యూట్ చేశారు. సో వీటన్నిటికీ గురించి ఒక కొత్త కోర్సు స్టార్ట్ చేయడానికి ఆలోచనలో ఉన్నాము. రియల్ ఎస్టేట్ లా పాలసీ ఎట్లా ఉంది, ల్యాండ్ అంటే ఏంటి, ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఎట్లా ఉన్నాయి, దెన్ కార్పొరేట్ లా, మిగతా అన్నీ కూడా మనకి ఇప్పుడు డిస్ప్యూట్ రెజల్యూషన్లో ఒక ఆర్బిట్రేషనే కాకుండా మీడియేషన్, మనకి లాస్ట్ 2023 మీడియేషన్ కొత్త యాక్ట్ కూడా వచ్చేసింది. సో మీడియేషన్ కూడా ఎట్లా పాపులరైజ్, పబ్లిసైజ్ చేయాలి అన్నది ఆలోచిస్తూ ఉన్నాము. సో రియల్ ఎస్టేట్ రంగంలో లా, పాలసీ, రెగ్యులేషను అవి స్టూడెంట్స్ అర్థం చేసుకునేట్టు, అట్లాగే దాంట్లో డిస్ప్యూట్స్ ఉంటే డిస్ప్యూట్స్ని ఎట్లా రిజాల్వ్ చేయడం, ఆ కొత్త కోర్సు ఇంకా ఇది ప్రయత్నంలో ఉంది. త్వరలో మేము ఆ కోర్సు స్టార్ట్ చేస్తాము. సరే, అయితే చాలామంది లా చదవాలి అనుకుంటారు, బట్ వాళ్ళు ఏదో ఒక కారణంతో, లేదంటే ఆల్రెడీ ప్రొఫెషన్లోకి వచ్చిన వాళ్ళు కూడా నేర్చుకోవాలనుకుంటారు. వాళ్ళ కోసం నల్సార్ నుంచి ఏమైనా కోర్సెస్ ఇస్తున్నామా? ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి? అండ్ అడ్మిషన్స్ అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? డిస్టెన్స్ ఎడ్యుకేషను మనకి ఆల్మోస్ట్ 20 అబోవ్ కోర్సెస్ ఉన్నాయి. 9 MA ప్రోగ్రామ్స్ ఉన్నాయి. MA క్రిమినల్ లా, ఫోరెన్సిక్ సైన్స్ చాలా పాపులర్ కోర్సు. MA టాక్సేషన్ కోర్సు ఉంది. MA క్రిమినల్ లా, ఫోరెన్సిక్ సైన్స్ కోర్సు మనకి నేషనల్ పోలీస్ అకాడమీతో MOU సైన్ చేశాము. దాంట్లో ఆల్ IPS ఆఫీసర్స్ ఇన్ ఇండియా దే టేక్ దిస్ కోర్స్. సిమిలర్లీ మనకి MA టాక్సేషన్ కోర్సు మేము నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నాగ్పూర్ ఉంది. వాళ్ళు కొత్తగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో జాయిన్ అయ్యే వాళ్ళంతా మా కోర్స్ తీసుకుంటారు. దీన్ని ట్యాక్స్మెన్ అనే పాపులర్ ఇన్స్టిట్యూట్ ఉంది, దాంతోపాటు మనం ఈ ట్యాక్సేషన్ కోర్స్ చేస్తున్నాం. మాది ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ చాలా పాపులర్ కోర్సు, పేటెంట్ లా పాపులర్ కోర్సు. ఇవన్నీ కూడా చాలా మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి. స్లోలీ ఇవన్నీ కొన్ని మేము ఆన్లైన్, ఎనిమల్ రైట్స్ కోర్సు కూడా మా దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ విచ్ ఈస్ అవైలబుల్. కొత్తగా మేము కొన్ని ఆలోచిస్తూ ఉన్నాము. ఫార్మసీ రంగంలో హైదరాబాద్ ఈజ్ ఎ ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో ఫార్మసీ డ్రగ్ రెగ్యులేషన్ పాలసీలో కొత్త కోర్సు స్టార్టింగ్లో ఉంది. ఎన్విరాన్మెంటల్ లా, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద కొత్త కోర్సు. ఇవన్నీ కూడా ప్రయత్నం ఏంటి అని అంటే, ఎవరికైతే మా కామన్ లా అడ్మిషన్ టెస్ట్లో అడ్మిషన్ రాని వాళ్ళందరూ కూడా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ తోటి ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఈ మధ్యలోనే మేము వీటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం అన్నది కూడా ఒక మేజర్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము. అప్పుడు ఏమైపోతుందంటే, మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్కి ఎవరికైనా లా గురించి కోర్సెస్ నేర్చుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అయితే సార్, లా స్టూడెంట్స్ని కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎవరైనా చూస్తే లా రిలేటెడ్ చూసినప్పుడు ఇలా చాలా పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి, చాలా చదువుతూ ఉంటారు, ఎన్నో చట్టాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. అయితే వీటిని వాదించేటప్పుడు చదువుకోవడానికి చాలా తేడా ఉంటుంది. సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ నల్సార్ స్టూడెంట్స్కి ఎలా వస్తుంది, ఎలా నేర్పిస్తున్నారు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలంటే కేశవానంద భారతి, ఇప్పుడు మనం 50 years మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఒక్క కేశవానంద భారతి ఒక మొత్తం కోర్సు టీచ్ చేయవచ్చు. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, మిగతావన్నీ. అట్లాగే మనకు క్రిమినల్ లాలో DK బాసు కేసు అని ఉంది. అంటే అరెస్టు, ప్రివెన్షన్ ఆఫ్ కస్టోడియల్ డెత్స్, వీటన్నిటి మీద DK బాసు కేసు. మేమేం చేస్తామనంటే, టీచ్ చేసేప్పుడు ఇట్లాంటి మంచి ఇంపార్టెంట్ కేసెస్ను తీసుకొని ఆ కేసు ద్వారా లా సెక్షన్ ఏంటి, ఆర్టికల్ ఏం చెప్తుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెప్తుంది, ఇవన్నీ చెప్పడం వల్ల ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడు మేము ఒక కేసు, ఒక సుప్రీంకోర్టు లేటెస్ట్ డిసైడెడ్ కేసు తీసుకొని ఆ కేసు ద్వారా మొత్తం లా ఎట్లా ఉంది, బుక్స్లో ఎట్లా ఉంది, యాక్షన్లో ఎట్లా ఉంది. మళ్ళీ మా స్టూడెంట్స్కి ఏం చెప్తామనంటే, డోంట్ అగ్రీ, యూ ఆర్గ్యూ, బోత్ సైడ్స్ యూ హ్యావ్ టు ఆర్గ్యూ. దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ ఎ లాయర్స్కి కావాల్సింది ఏంటంటే క్రిటికల్ థింకింగ్, క్వశ్చనింగ్,
Don't agree with the Supreme Court judgment. Think about why Supreme Court decided like this. Why not like that? అప్పుడు ఏంటి అని అంటే యూ స్టార్ట్ థింకింగ్ బోత్ ద లైన్. సో ఆ కేస్ లా మెథడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్, దట్ ఈస్ అవర్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ టీచింగ్ ఇన్ ఆల్ ద లా స్కూల్స్. దాంతో స్టూడెంట్స్కి ఏంటి అని అంటే ఫ్యూచర్ లాయర్స్ని ప్రిపేర్ చేస్తాం. కొన్ని కేసెస్ను డిసైడ్ చేసేసి స్టూడెంట్స్ను ముందే ఆర్గ్యూ చేసి మేమేమో ప్రిపేర్ చేసి ఏమంటాం, యూ ఆర్గ్యూ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద పిటిషనర్, యూ ఆర్గ్యూ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది రెస్పాండెంట్, అవి చేస్తూ ఉంటాము. ట్రయల్ కోర్టు మనకి లిటిగేషన్, ఇప్పుడు మనం ఒకటి కోర్సులో ఏం చేస్తామనంటే సివిల్ కేస్ ట్రయల్ ఎట్లా ఉంటుంది, సివిల్ కేస్ అప్పీల్ ఎట్లా ఉంటుంది, క్రిమినల్ కేస్ ట్రయల్ ఎట్లా ఉంటుంది, క్రిమినల్ కేస్ అప్పీల్ ఎట్లా, ఈ లిటిగేషన్ స్కిల్స్ కూడా నేర్చుకోవడానికి అది ఉపయోగపడుతుంది. బట్ క్లాస్లో కూడా ఇట్లా బోత్ సైడ్స్ ఆర్గ్యూ చేయడం అన్నది ఒకటి. తర్వాత మూట్ కోర్ట్, ఆ స్కిల్స్ ఆఫ్ లాయరింగ్, మూట్ కోర్ట్ అగైన్ మనకి అన్ని లా స్కూల్స్లో కూడా మనకి స్పోర్ట్స్ రంగంలో క్రికెట్ ఎట్లా ఉంటుందో అట్లాగే లీగల్ ఎడ్యుకేషన్లో ఏంటంటే మూట్ కోర్ట్ అని అంటే ఇట్స్ లైక్ ఏ మాక్ కోర్ట్. ఒక హైపోథెటికల్ ప్రాబ్లం ఇచ్చేసి స్టూడెంట్స్ను ఆర్గ్యూ చేయడం అనడం, టీచర్ కూడా అట్లాగే చెప్తాడు. సరే, అయితే నల్సార్ లాంటి గొప్ప యూనివర్సిటీలో చదవాలి అంటే సీట్ తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కూడా అంతే కష్టం అంటారు. మీరు మెరిట్ స్టూడెంట్స్ కోసం ఏవైనా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారా? దాన్ని ఎలా ఉంటుంది ఆ ప్రొసీజర్? అన్ని లా స్కూల్స్లో ఇంక్లూడింగ్ మనకి నల్సార్లో కూడా ఒక ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, ఒక స్టూడెంట్స్కి ఆల్ ఇండియా అడ్మిషన్లో కామన్ లా అడ్మిషన్లో సీట్ వచ్చిన తర్వాత డబ్బుల లేవనే విషయంలో he could not stop his education. So that's a మేమేమంటామంటే నాన్ నెగోషియబుల్ టర్మ్ ఏంటి అని అంటే, he must not leave because he was unable to pay for the fees. బహుశా అన్ని లా స్కూల్స్లో నల్సార్లోనే చాలా హయ్యెస్ట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఎక్కడా లేవు. అది మేము ఒక స్టూడెంట్ మాత్రం we give a lot of scholarship and we see that in case if he is unable to pay, university will take care of their studies and other. అది అన్ని దాంట్లో ఉంది. పర్టికులర్గా మార్జినలైజ్ కమ్యూనిటీస్ ప్లస్ మిగతా వాళ్ళు ఇన్కమ్ కేటగిరీ వాళ్ళు లేని వాళ్ళందరికీ తప్పకుండా మేము ఇస్తాం. సార్, చివరిగా ఏ కోర్స్ అయినా చదివేది మనం ఎంత అంటే పేదల పక్షం ఉంటామని ఇంకేదో చెప్పినా, బట్ చివరిగా జరిగేది వాళ్ళకంటూ ఒక ఉద్యోగం కోసం, ఉపాధి కోసం అనేది ఎంతో ఇంపార్టెంట్, అది కీ రోల్ ప్లే చేస్తుంది. సో అలాంటి అవకాశాలు లాలో ఎంతవరకు ఉన్నాయి? ఇక్కడ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ కావచ్చు ఏ మేరకు ఉంటాయి, అంటే ఎలాంటి వాటికి వీళ్ళు వెళ్ళాలంటే కేవలం ప్రాక్టీస్ మాత్రమే చేయరు, కొంతమంది కార్పొరేట్ వాళ్ళకి సపోర్ట్ కోసం వెళ్తారు. సో ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఒకటి, మనకి 100% ప్లేస్మెంట్ ఉంది, బోత్ మనకి లాలో మేనేజ్మెంట్లో కూడా. దట్స్ అ వెరీ ఫార్చునేట్ ఎనఫ్. కానీ నేను జనరల్గా ప్రధానంగా నేనేం చెప్తానంటే, యూనివర్సిటీ షుడ్ నాట్ లుక్ ఎట్ ప్లేస్మెంట్, యూనివర్సిటీ షుడ్ కిల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్, దట్స్ ఆల్. దే హ్యావ్ టు ప్రూవ్. ఫార్చునేట్లీ వాళ్ళందరికీ వస్తూ ఉన్నాయి. తర్వాత లా స్కూల్స్ ఇక్కడ పాస్ అయిన వాళ్ళందరికీ కార్పొరేట్ లా ఫామ్స్లో చాలా వస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటి అని అంటే, ఈ కార్పొరేట్ లా వాళ్ళకి మెయిన్గా కొన్ని సంవత్సరాల తర్వాత, నేను స్టూడెంట్స్ అందరికీ చెప్తుంటాను, కార్పొరేట్ లా వచ్చిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కమ్ బ్యాక్ టు ది బేసిక్ లిటిగేషన్. ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే, కొన్ని రోజులు కార్పొరేట్ లా చాలా బాగుంటుంది, కాకపోతే దే విల్ నాట్ బీ రిప్రజెంటింగ్ ఏ డైరెక్ట్లీ క్లయింట్ ఇన్ ద కోర్ట్. వాళ్ళు దే రిప్రజెంట్ ఏ కంపెనీ. Ultimately, we need a good lawyers, good judges, good leaders in the coming years. So, kabatti law చాలా ఫ్యాసినేటింగ్ డిసిప్లిన్. ఇట్ ఆఫర్స్ సెవరల్ ఆపర్చునిటీస్ ఫర్ ద పీపుల్. సార్, చివరిగా చాలామంది యువత లా వైపు రావాలనుకుంటారు, కానీ నిజంగా చెప్పాలంటే ఇందాక మనం అనుకున్నట్టు డాక్టర్ కోర్సెస్, ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నంత ఫ్యాసినేటింగ్గా కనిపించకపోవచ్చు. కాబట్టి ఇటువైపు రావాలనుకునే యువతకి మీరేం చెప్తారు? లా చదవడం వల్ల ఒక్క లాయరే కాదు, చాలా ఆపర్చునిటీస్ ఫ్యూచర్లో ఉంటాయి. ఫ్యూచర్లో టెక్నాలజీ, లా ఇంకా చాలా పెరిగే అవకాశం ఉంది. టెక్నాలజీ, లా, డిస్ప్యూట్ రెజల్యూషన్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ఆర్ గోయింగ్ టు మర్జ్ టుగెదర్. కాబట్టి
పర్సనల్ సాటిస్ఫాక్షనే కాకుండా సోషల్ జస్టిస్ ఆల్సో వన్ ఆఫ్ ద మిషన్ ఆఫ్ ద లీగల్ ఎడ్యుకేషన్. కాబట్టి మై అడ్వైస్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఈజ్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ అండ్ విజిట్ నల్సా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది కొత్తగా తీసుకురావాలనుకుంటున్న లా కోర్సెస్ కావచ్చు, అదేవిధంగా లా వైపు వచ్చేటువంటి విద్యార్థులకు ఉన్న అవకాశాలకు సంబంధించి నల్సార్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ శ్రీకృష్ణదేవరావు గారు చెప్పినటువంటి విశేషాలు. అయితే ప్రతి లాయర్కి కూడా వాళ్ళకి సంబంధించిన ఎథిక్స్తో పాటు కష్టపడే తత్వం, నిజాయితీ, ఇలాంటి లక్షణాలు ఏ వృత్తిలో అయినా సరే పైకి తీసుకొస్తాయని చెప్తున్నాను. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.